హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు కొబ్బరి, బెల్లంతో ఇలాగా కొబ్బరుండలు అన్నది తయారు చేస్తున్నానండి. ఇవైతే చాలా హెల్తీ కదా! దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను నేను. దాన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. మీ దగ్గర కొబ్బరికాయ తురుముకునేది ఉంటది కదా! అది ఉంటే దాంతో కూడా తురుముకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీ జార్‌లో వేసుకొని ఇలాగా తురుములాగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వాష్ చేసి శుభ్రంగా ఇలా వేసి మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని ఆపుతా బ్లెండ్ చేసుకుంటే ఇలాగా తురుము కింద వస్తుందండి. ఇలా అయింది కదా! దీన్ని మనం ఎందులో అయితే వంటలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులో వేసేసుకుందాం కళాయిలో. ఒక కప్పుడు అయిందండి నాకు కొబ్బరికాయకిని. అది వేసుకుని ఇందులోనే ఒక కప్పుడు బెల్లం, కప్పుడుకి తక్కువ తీసుకున్నాను నేను. వేసేసుకుందాం ఇందులోనే. వేసుకుని కొంచెం చిన్న టీ గ్లాస్‌లో హాఫ్‌కి తక్కువండి వాటరు వేస్తున్నాను. వేసుకోకపోయినా కూడా పర్లేదు. కొంచెం వేసుకుంటే మనకి బెల్లం అన్నది తొందరగా కరుగుద్దని వేశాను. దీన్ని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ బెల్లం కరిగితే సరిపోద్ది. కరిగి బాగా జిగురు పాకం రావాలండి. చూడండి ఇలా కొద్దిసేపటికి వాటర్ అన్నవి వస్తాయి బెల్లంలోంచి. బెల్లం కరిగి కొబ్బరి, బెల్లం అన్నది కలిసి ఉడకాలండి. మనకి ఉండ అవ్వేటట్టుగా ఉడికించుకోవాలి దీన్ని. నాకైతే దీనికి ఒక 25 మినిట్స్ పట్టింది. చూడండి ఇలా కొంచెం వాటర్ వచ్చినాయి కదా! దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా బెల్లంతో చేసుకుంటే కొబ్బరి చాలా హెల్త్‌కి మంచిది కదా! బెల్లంతో చేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. పిల్లలకు కూడా హెల్త్‌కి చాలా మంచిది కదా బెల్లం అన్నది. ఈ కొబ్బరి తరచూ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య అన్నది మనకి దూరం అవుద్దండి. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటది. వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి కొబ్బరి అన్నది పచ్చి కొబ్బరి చాలా మంచిది హెల్త్‌కి. ఇలా బెల్లంతో చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో మనం జంక్ ఫుడ్ ఏం పెట్టకుండా ఇలాగ కొబ్బరి ఉండలు గానీ, సున్నుండలు గానీ ఇలా బెల్లంతో చేసినవి ఇస్తే చాలా మంచిదండి వాళ్ళకి. చూడండి ఇలాగా దగ్గరికొచ్చింది కదా! ఇంకొంచెం ఉడకాలి ఇది. బెల్లం బాగా కరిగి దగ్గరికి ముద్ద అన్నది అవ్వాలి. కొద్దిసేపటికి ఇలా అయితే అయింది. ఇంకా ఉడకాలండి ఇది దగ్గరికి పట్టు రావాలి బాగా. నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. క్వాంటిటీ తక్కువే తీసుకున్నాను. మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడతది. చూడండి ఇది ఆల్మోస్ట్ వచ్చేసింది ఇంకా. మనం కొంచెం తీసుకుని చూస్తే ఇలా ఉండవితే సరిపోద్ది. జాగ్రత్తగా చూసుకోవాలండి ఇది. చేయి కాలుతది లేకపోతే. కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను. ఈ కొబ్బరి ఉండల్లో నెయ్యి వేసుకుంటే చాలా బావుంటదండి తినేటప్పుడు టేస్టు. ఇలా కొంచెం తీసి చూస్తే మనకి కొంచెం ఉండవితే సరిపోద్దండి. చూడండి ఇలా కొంచెం జాగ్రత్త చేయి కాలుతది. చూడండి ఇలా ఉండవుతుంది కదా! దీన్ని ఆపేద్దాం ఇంకా. స్టవ్ ఆపేసి దించేసుకుందాం. ఉండలు చేసుకుందాం. కొంచెం చల్లారనిచ్చి. ఎక్కువ చల్లారిపోకూడదండి. మళ్ళీ పొడుం పొడుం అయిపోద్దిది. నేను కొంచెం జిగురు బెల్లం అన్నది తీసుకుంటే ఇలా జిగురుగా ఉండలో తినేటప్పుడు కొంచెం సాగినట్టుగా వచ్చి బావుంటాయండి. కొంచెం జిగురు బెల్లమే తీసుకోండి. కొబ్బరి ఉండల కన్నా చాలా బావుంటాయి. కొబ్బరి ఉండల కన్నా దేనికన్నా మనం ఇవి చేసుకుంటాం కదా! పల్లి ఉండలు, వేరుశనగ పప్పు ఉండలు వాటికన్నా కొంచెం ఇలా జిగురు బెల్లం తీసుకుంటేనే బావుంటది. చూడండి కొంచెం చల్లారింది. ఎక్కువ చల్లారిపోకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చుట్టుకోండి. ఉండలన్నది బాగా వచ్చేస్తాయి. మనం ఎలా చెప్పినట్టుగా ఉంటాయండి మనం ఇలా జిగురు బెల్లం అన్నది తీసుకుంటే. చూడండి ఇలా వచ్చినాయి కదా! కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోండి. కొంచెం నెయ్యి రాసుకుంటా చేసేసుకోండి. జాగ్రత్త చెయ్యి కాలుతది. ఇలాంటియి ఉండలు చేసుకునేటప్పుడు చెయ్యి అన్నది కాలుతుంటదండి చూసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలి. నాకైతే ఫస్ట్ చెయ్యి కాలిపోయి పడేసేసాను అందులో. తర్వాత ఇంకొంచెం చల్లారాక నెయ్యి రాసుకొని చేస్తే బానే వచ్చినాయండి. కొంచెం వేడి మీద చుట్టేసుకుంటేనే బావుంటాయి. ఇంకా కాలుతానే ఉంది. ఇలాగే చుట్టేసుకోవాలి ఓపికగా కాస్త. ఇలా మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలండి. చూడండి చాలా బాగున్నాయి కదా! మా పిల్లలకి, మా ఆయనకైతే చాలా బా నచ్చినాయి.
చూడండి ఇలాగా జిగురు బెల్లం వలన కొంచెం జిగురుగా వచ్చింది కదా. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.